స్కూల్ ఏజ్ లోనే మ్యారేజ్ తర్వాత చెప్పుకుంటారు. నాకు 7th క్లాస్ లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉంది, 10th లో ఉన్నారు, ఇంటర్ లో. దట్ ఈస్ ఆల్ ఏజ్ ఆఫ్ ఇన్నసెన్స్. తెలియకుండా అట్రాక్షన్ నే, ఆ లస్ట్ నే లవ్ అనుకొని దే హ్యావ్ క్యారీడ్ దే రిలేషన్షిప్. అలా క్యారీ అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడాను సో మెనీ, ఇట్స్ నాట్ సంథింగ్ దట్ షుడ్ బి అవార్డ్. మ్యారేజ్ కి ముందు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ లేదా ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తే అది మనకేం నోబెల్ అవార్డ్ వచ్చే ఆన్సర్ కాదు కదా. టు వాట్ ఎక్స్టెంట్ ఐ కెన్, ఒకసారి దాని గురించి మనకు రియల్ గా మనం రిపెంట్ అయితే గాడ్ హాస్ ఫర్గివెన్. ప్రభు చెప్తున్నారు కదా, అండ్ దేర్ సిన్స్ విల్ ఐ రిమెంబర్ నో మోర్. సో వెన్ గాడ్ హాస్ ఫర్గివెన్ అవర్ సిన్స్, సో లెట్ us ask God, ప్రభా నాలో ఉన్నటువంటి గిల్టీ కాన్షియన్స్ ని నాకు తీసేయండి. వివాహం తర్వాత, వివాహానికి ముందు నేను జీవించిన జీవితము నా జీవితాన్ని పాడు చేయకూడదు, కాబట్టి నాకు సహాయం చేయండి అనేసి వి షుడ్ ఆస్క్ ద లార్డ్. కొన్నిసార్లు ఎంగేజ్మెంట్ అయిపోయి బ్రేకప్ అయిపోయి ఉంటాయి, కొన్నిసార్లు వెడ్డింగ్ కార్డ్స్ కొట్టించి అక్కడ బ్రేకప్ అయిపోయి ఉంటాయి. సో అలాంటివి ఎంతవరకు అంతవరకు వీ హ్యావ్ టు కన్వే టు అవర్ స్పౌస్.